ఒక నాయకుడు ఎలా ఉండాలనేందుకు గౌతు లచ్చన్న జీవితం ఆదర్శమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురానున్నామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్లు పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. బీసీ హక్కుల సాధనకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో సర్దార్ గౌతు లచ్చన్న జయంత్యుత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు సవిత, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తదితరులు హాజరయ్యారు. మంత్రి సవిత గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, ఒక నాయకుడు ఎలా ఉండాలనేందుకు గౌతు లచ్చన్న జీవితం ఆదర్శమన్నారు. స్వప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చిన గొప్ప నాయకుడు లచ్చన్నని కొనియాడారు. లచ్చన్న చూపిన మార్గంలో బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్టీఆర్, చంద్రబాబు, ప్రస్తుతం నారా లోకేష్ కృషి చేస్తున్నారని చెప్పారు. గత 5 ఏళ్లలో బీసీలను ఇబ్బందులకు గురి చేశారని, తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేశారని విమర్శించారు. అయితే బీసీ వర్గాలు ఐక్యంగా నిలిస్తే ఎలాంటి నియంత్రణైనా కూలదోయగలరని ఎన్నికలు నిరూపించాయని అన్నారు. కల్లుగీత కార్మికుల అభ్యున్నతి కోసం 1986లోనే పందిరి మామిడిలో నీరా ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్కు దక్కుతుందని మంత్రి తెలిపారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురానున్నామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్లు పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. వైసీపీ పాలనలో కల్లుగీత కార్మికులకు ఎలాంటి సాయం అందలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3.95 కోట్ల పరిహారం అందించిందన్నారు. త్వరలో ఎక్సైజ్ శాఖ ద్వారా 33 మందికి 1.65 కోట్ల పరిహారం అందించనున్నట్లు తెలిపారు. బీసీల అభ్యున్నతి కోసం పనిచేసే నాయకులు కావాలా, బీసీలను రాజకీయ పావులుగా ఉపయోగించుకునే నాయకులు కావాలో ప్రజలు ఆలోచించాలని సూచించారు. బీసీ హక్కుల సాధనకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, గౌతు లచ్చన్న బీసీల సింహం, ముద్దుబిడ్డ అని అన్నారు. బీసీలు, రైతులు, కార్మికుల హక్కుల కోసం లచ్చన్న చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి, ప్రజాసేవ, దేశభక్తి నేటి తరానికి ఆదర్శమన్నారు. త్వరలో బీసీ రక్షణ చట్టం తీసుకురావడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఎవరిని విడగొడితే నాకు లబ్ధి చేరుకుతుందో అని ఆలోచించే పరిస్థితుల నుంచి ఆనాడు ఎవరిని అందరినీ కలిపితేనే అన్ని ఐకమత్యంగా ముందుకెళ్తాయి అని చెప్పి బలహీన వర్గాలని కలపడం కానీ, అలాగే ఏదైతే గీత కులాల్ని ఒక వేదిక మీద తీసుకురావచ్చినటువంటి విధానం కానీ లచ్చన్న గారు మనందరూ కూడా స్ఫూర్తిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాతో మాట్లాడినా, ఆయన అసెంబ్లీ సమావేశాల గురించి కానీ రాజకీయ విషయాల గురించి మాట్లాడినప్పుడు కానీ ఆయన నిర్మోహమాటంగా ఆనాడు పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ, గౌతు లచ్చన్న గారు కానీ ఇలా అనేక మంది నాయకులు అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళు మాట్లాడినటువంటి లైబ్రరీలో మీరు వెళ్ళి నేర్చుకోండి అని చెప్పి మా అందరూ కూడా తెలియజేస్తామనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు రాజకీయ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, పత్రికా రంగంలో కానీ, ఏ రంగంలో చూసుకున్నా కూడా మనకు వస్తున్న వాటా ఏంటో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మీకు మనవి చేస్తామని నేను. మరి ఈ బలహీన వర్గాలు, కుల వృత్తుల పేరు మీద బలహీన వర్గాలుగా గుర్తించిన ఈ సమాజం, ఈ బలహీన వర్గాల ద్వారా దేశానికి ఎటువంటి మేలు జరగలేదు, లేకపోతే ఎటువంటి ఆర్థిక పరిస్థితి ఉన్నతికి ఉపయోగపడలేదని చెప్పేసి చెప్పడానికి సిద్ధంగా ఉందా ఈ వ్యవస్థ అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఆ రోజు కళ్ళు గీత కార్మికులని ఒక బలహీన వర్గం వాళ్ళగా కళ్ళు గీసుకునే వాళ్ళని చెప్పేసి ఇంకా తక్కువగా కూడా మన వెనకాల మాట్లాడుకునే వాళ్ళు ఈరోజు అదే కళ్ళు వ్యాపారాన్ని, అదే లిక్కర్ వ్యాపారాన్ని ఎవరు చేస్తున్నారో మన గౌడ సోదరుల చేతుల్లో ఉన్నాయేమో ఒకసారి గౌడ యువత అంతా కూడా. గౌతు లచ్చన్న గారంటే ఒక ప్రత్యేకమైన అభిమానం, ప్రేమతో ఉన్న సంగతులు అనేక సందర్భాలు వారి మాటల్లో వినటం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఆయన ఆదర్శంగా తీసుకుని, మార్గదర్శకులుగా తీసుకుని మనందరం కూడా ఒకే విధానం, ఆయన విధానాలని, ఆయన ఆశయాల్ని కాపాడవలసిన బాధ్యత మనందరం మీద తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే మహద్భాగ్యం నాకు కలిగించిన మా తమ్ముడు గురుమూర్తి గారు నాకు 4-5 సార్లు చెప్పి నువ్వు రావాలన్నా అని చెప్తే మరి ఆయనకు కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ, మా తమ్ముడు సత్యప్రసాద్ గారు కానీ, సవితమ్మ గారు కానీ, మరి రవి గారు కానీ, నాకు అన్నయ్యాన్ని ప్రేమగా పిలుచుకునే నారాయణ అన్న కానీ,
ఇంకా అనేక మంది వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ మెగా డిఎస్సీ ద్వారా ప్రతిభతో కొలువులు సాధించిన తమపై వైఎస్ఆర్సీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని నూతన ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రచారాన్ని వెంటనే మానుకోకపోతే వైఎస్ఆర్సీపీని ప్రకాశం బ్యారేజీలో పడేస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. మాది మెగా డిఎస్సీ, దగ డిఎస్సీ కాదని ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. పాఠాలతో పాటు గుణపాఠాలు కూడా చెబుతామంటూ ఉపాధ్యాయులు నినదించారు. 2025 డిఎస్సీ ప్రతిభ గల డిఎస్సీ అని టీచర్లు వ్యాఖ్యానించారు. డిఎస్సి 2025 విజేతల ఆధ్వర్యంలో నేడు విజయవాడలో టీచర్లు భారీ ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీతో విజయవాడ నగర వీధులు దద్దరిల్లాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో విజయవాడకు తరలివచ్చారు. సుమారు 7,000 మంది టీచర్లు ఈ ఆత్మగౌరవ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ప్రారంభమైన ఈ ప్రదర్శన అంబేద్కర్ స్మృతి వనం వరకు కొనసాగింది. వైసీపీ నేతలు తమపై నిందలు వేయడం మానుకోవాలని, నిజం తెలుసుకోవాలంటూ టీచర్లు నినాదాలు చేశారు. దారి పొడవునా ఉపాధ్యాయులు తమ ఆవేదనను నినాదాల రూపంలో తెలియజేశారు. జగనందుకు తమపై బురద చల్లటం మానుకొని బుద్ధి తెచ్చుకోవాలని ప్లకార్డులు పట్టుకొని టీచర్లు ఈ ర్యాలీ చేపట్టారు. తమతో పెట్టుకోవద్దని ఉపాధ్యాయులు హెచ్చరించారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివి ప్రతిభతో ఉద్యోగాలు సాధిస్తే తమను వైఎస్ఆర్సీపీ నేతలు అవమానపరుస్తున్నారని ఉపాధ్యాయులు మండిపడ్డారు. డిఎస్సీ నియామకాలపై ఆ పార్టీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్న విష ప్రచారం వల్ల ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత జాబు సాధించామన్న కనీస సంతోషం కూడా తమకు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే ఇకపై సహించేది లేదని వారు తేల్చి చెప్పారు. ఆత్మగౌరవ ర్యాలీ అనంతరం ఉపాధ్యాయులు అంబేద్కర్ స్మృతి వనానికి చేరుకొని అక్కడ అంబేద్కర్ విగ్రహానికి వారు ప్రత్యేకంగా ఒక వినతిపత్రం సమర్పించారు. తమపై విమర్శలు చేసేవారికి కనీస బుద్ధి ప్రసాదించాలని ఆ వినతిపత్రం ద్వారా వేడుకున్నారు. ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చింది. పలానా తేదీ నుంచి పలానా తేదీ వరకు జిల్లా స్థాయిలో కంప్లైంట్ చేసుకోండి, రాష్ట్ర స్థాయిలో పలానా తేదీ నుంచి పలానా తేదీ కంప్లైంట్ చేయండి అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాంటి పరిస్థితులలో అతను ఎక్కడున్నాడో మనకైతే అర్థం కావటల్లా. జిల్లా విద్యాశాఖాధికారి గారు పలానా తారీఖున వెరిఫికేషన్కి రావాలన్నప్పుడు అతని వెరిఫికేషన్ పోనప్పుడు పిలిచి ఉద్యోగం ఇవ్వాలా అని చెప్పేసి మాట్లాడుతున్నాం. అలాంటి మూర్ఖులు కొందరు ఇచ్చినటువంటి సమాచారంతో రోడ్ల పైన రావడం అనేటువంటిది చాలా తప్పు. ఎంతో కష్టపడి ఇబ్బంది పడి భార్య బిడ్డలు కనీసం దూరం చేసుకొని ఈ రోజు మీరు డిఎస్సిలో ఉద్యోగం పొందిన విషయం అందరికీ. డిఎస్సి రిజల్ట్ వచ్చిన తర్వాత ఒకసారి స్టేట్ టాపర్స్ ఇంటర్వ్యూస్ కానీ లేదంటే డిస్ట్రిక్ట్ టాపర్స్ ఇంటర్వ్యూస్ కానీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు చెప్పే మాటలు ఒకసారి గమనించండి. 6 సంవత్సరాల పాటు ఏ విధంగా కష్టపడి చదివారు, ఏ విధంగా ఇన్స్టిట్యూషన్లో 8 సంవత్సరాల పాటు పడిగాపులు కాసి కోచింగ్లు తీసుకొని డిఎస్సిలో అపాయింట్ అయ్యారో వాళ్ళ యొక్క ఇంటర్వ్యూసే ప్రత్యక్ష నిదర్శనం అనే విషయం కూడా మీరు మర్చిపోవద్దు. అయితే ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలు తెలియక కాదు. ఎక్కడ గౌరవ ఎక్కువ సార్లు ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పినప్పుడు నిజమైద్దని అంటారు. అందుకోసం అది అబద్ధం అని చెప్పడానికి, దాన్ని ఖండించడానికి ఒక ఉపాధ్యాయులుగా 2025 డిఎస్సీలో సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులుగా మేము పూర్తిగా ఖండిస్తున్నామండి. మమ్మల్ని అవమానపరచొద్దండి. ఎందుకంటే డిఎస్సీ అంటేనే పారదర్శకంగా ఉంటుందండి. ఎందుకంటే ఎక్కువ మంది చాలా పేదల వర్గం పేదలు సెలెక్ట్ అయ్యి చాలా పేదలు ఎంచుకునే ఒక కళ ఒక మంచి కళను ఎంచుకొని ఇది జీవితంలో టీచర్ అవ్వాలని ఒక కళను నెరవేర్చుకున్న మరి ఈ యొక్క ప్రభుత్వం మరి మంచిగా చాలా ట్రాన్స్పరెంట్గా చేసిందండి. ఎటువంటి అవతవకలైతే జరగలేదని మేము ఈ యొక్క అవకాశం ఇచ్చిన మరి మీడియా వారికి కూడా మేము ధన్యవాదాలు. ఫాదర్ ఆఫ్ డిఎస్సీ చంద్రబాబు నాయుడు గారు వారు ప్రత్యక్షంగా నేను వారు కలుసుకునేటువంటి అవకాశం వస్తే మా జీవితాల్లో వారు చేసినటువంటి మేలుకు గాను వారికి నేను పాదాభివందనం చేసి నా కృతజ్ఞతను చాటుకుంటానని యావత్ మా 16,347 మంది కూడా ఇదే మాటతో ఉన్నారు అనేటువంటి విషయాన్ని వారందరి తరపున నేను చెప్తూ నా ఈ చిన్న విషయాన్ని నేను పూర్తి చేస్తున్నా సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్. నా పేరు ప్రవీణ్ కుమార్ అండి, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, ప్రజెంట్ వర్కింగ్ తిరువూరు మండల్, ముష్టికుంట్ల, జడ్పీహెచ్ఎస్. ఆరోపణలు చేయడం వల్ల అది మీ యొక్క
స్టాండర్డ్స్కి తగ్గే విధంగా చేస్తుంది తప్ప ఏమీ లేకపోయినా కానీ ఉన్నదని చెప్పేసి మీరు సంకలు కొట్టుకుని ఉంటే భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా చూస్తున్నారన్నమాట. ఈ విధంగా భవిష్యత్తులో మీకు తగిన బుద్ధి చెప్తారన్నమాట. ఇక్కడ ఒక న్యాయంగా జరిగినటువంటి మెగా డిఎస్సిని ఇవాళ రోడ్డుకి తీసుకొచ్చినట్టు పరిస్థితి అనేది చేశారంటే నిజంగా మీరు మరి రాజకీయాలు చేయాలని కూడా చేసుకోండి. ఒక క్రెడిబిలిటీ ఉండాలి, మీకు రాజకీయాలు క్రెడిబిలిటీగా చేసుకోవాలని. లేని విషయాన్ని 10 సార్లు అనుకుంటే అది న్యాయం అవ్వదండి, అది కరెక్ట్ కానే కాదనమాట. మీరు చాలా ఉన్నతమైన వ్యక్తులు చాలామంది ఆరోపణలు చేస్తున్నారు. ఆ వ్యక్తులనే వాళ్ళు మీరు చేసే ఆరోపణలు మంచి వాటి మీద చేయండి, నిజం ఉన్నటువంటి వాటి మీద చేయండి తప్ప ఇలాంటి లేని వాటి మీద ఆరోపణలు చేస్తే మీ యొక్క స్టాండర్డ్స్, మీ క్వాలిటీ కూడా తగ్గిపోద్ది అనమాట. మిమ్మల్ని వ్యక్తులుగా కూడా ఈ ప్రపంచం చూడదు, ఈ యొక్క రాష్ట్రం అనేది భవిష్యత్తులో చూస్తున్నారన్నమాట. ఈ విధంగా మీరు అలాంటి తప్పుడు ఆలోచన మానుకోవాలని చెప్పేసి సవినయంగా తెలియజేస్తున్నారు అన్నమాట. స్వాతంత్ర్య దినోత్సవం ఆదివారం వరుసగా 2 రోజులు సెలవులు రావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ సన్నిధికి భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో ఘాట్ రోడ్ క్యూ లైన్లు నిండిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీఐపీ దర్శనాలు మరియు అంతరాలయ దర్శనాలను భక్తులు సౌకర్యార్థం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నిలిపివేశారు. స్వాతంత్ర దినోత్సవం నేడు వరుసగా 2 రోజులు సెలవు రావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ సన్నిధికి భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఘాట్ రోడ్డు క్యూ లైన్లు నిండిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీఐపీ దర్శనాలు మరియు అంతరాలయ దర్శనాలను భక్తుల సౌకర్యార్థం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నిలిపివేశారు. కొండపైకి వచ్చే వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక వాహనాలను, బ్యాటరీ వెహికల్స్, వీల్ చైర్స్ వినియోగించుకున్నారు. క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా త్రాగునీరు, పాలు, మజ్జిగ పంపిణీ చేశారు. దర్శన సమయాన్ని పొడిగించడంతో పాటు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. రద్దీ నేపథ్యంలో ఆలయ పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ స్వయంగా క్యూ లైన్లను పరిశీలించారు. వారు నేరుగా భక్తులతో మాట్లాడి అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. దర్శనానికి ఎంత సమయం పడుతోంది, త్రాగునీరు, పాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని భక్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేగంగా దర్శనం అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా విజయవాడ పోలీస్ ఘాట్ రోడ్డు పరిసరాల్లో అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానాన్ని ఏపీ రాష్ట్ర డీజీపీ సందర్శించి కనకదుర్గమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన డీజీపీకి ట్రస్ట్ బోర్డు చైర్మన్ బోర రాధాకృష్ణ, ఈవో వికేసీనా నాయక్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి ఆశీర్వాద మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం చైర్మన్, ఈవో కలిసి డీజీపీకి అమ్మవారి శేష వస్త్రం, లడ్డూ ప్రసాదం, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, భక్తుల కోసం చేపట్టిన క్యూలైన్ల నిర్వహణను డీజీపీ అభినందించారు. సాధారణ భక్తులకు సులభంగా, ప్రశాంతంగా దర్శనం కల్పించేందుకు చైర్మన్, ఈవో తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, బోర్డు సభ్యులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. महालक्ष्मी महासरस्वती स्वरूपिणी कनकदुर्गांबा परिपूर्ण अनुग्रह कटाक्ष सिद्धिरस्तु। రైతులకు మేలు చేయాలనే సదుద్దేశంతో కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున పంటల బీమా నమోదు చేపడితే దానిని కూడా వక్రీకరిస్తూ సాక్షి పత్రిక తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అవాస్తవాలతో రైతుల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుకు మేలు జరిగితే ఓర్వలేని ధోరణితో వార్తలు రాయడం మానుకోవాలని హితవు పలికారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావం, అనిశ్చిత వర్షపాతం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదన్న లక్ష్యంతోనే ప్రభుత్వం పంటల బీమాపై ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి రైతును ప్రత్యక్షంగా సంప్రదించడంతో పాటు రైతు సేవా కేంద్రం, క్లస్టర్, రైతు వారీగా అర్హుల వివరాలను మ్యాపింగ్ చేశామని తెలిపారు. బీమా పరిధిలోకి రాని అర్హులైన రైతులను గుర్తించి జూలై 29 నుంచి 31 వరకు ప్రత్యేక పంటల
పంటల బీమా నమోదు కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. ఇది సిబ్బందిపై ఒత్తిడి కాదని, అర్హులైన ప్రతి రైతుకు బీమా రక్షణ కల్పించాలనే బాధ్యతాయుతమైన చర్య అని స్పష్టం చేశారు. పంటల బీమా నమోదు పూర్తిగా రైతుల సమ్మతి, వారి ఇష్ట ప్రకారమే జరిగిందని, ఎవరిని బలవంతంగా నమోదు చేయలేదని మంత్రి తేల్చి చెప్పారు. బీమా గడువు ముగిసిన తర్వాత నమోదు చేసుకునే అవకాశం ఉండదని, అందుకే పంట సాగుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లోని రైతులకు ముందుగానే అవగాహన కల్పించి బీమా తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం అందించిందన్నారు. బీమా చేసిన మొత్తంలో రైతు చెల్లించాల్సిన ప్రీమియం కేవలం 0 నుంచి 2% మాత్రమేనని, మిగిలిన ప్రీమియాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయని అచ్చెన్నాయుడు వివరించారు. ఆర్యవైశ్యులు కష్టపడి జీవించడంతో పాటు నలుగురికి ఉపాధి కల్పించే మనస్తత్వం కలిగిన వారని పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు బుద్ధా వెంకన్న కొనియాడారు. ఆన్లైన్ వ్యాపారం పెరగడంతో వస్త్రలత వంటి ప్రధాన వ్యాపార ప్రాంతాల్లో వ్యాపారాలు తగ్గిపోవడం బాధాకరంగా ఉందన్నారు. వ్యాపారులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గడ్డం రవికుమార్ సహకారంతో మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడిగా నియమితులైన బుద్ధా వెంకన్నకు వాసవి సేవాదళ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య ప్రముఖులు బుద్ధా వెంకన్నను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ వ్యాపార సంఘాల ప్రతినిధులు, నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జిగా అనేక సంవత్సరాలుగా పార్టీకి సేవలందిస్తున్న వివికే నరసింహారావు ఒకవైపు పార్టీకి సేవ చేస్తూనే మరోవైపు ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్నారు. ఆయన ఆధ్వర్యంలో విజయవాడలోని వస్త్రలత ఐరన్ మార్కెట్తో పాటు వివిధ వ్యాపార సంఘాల ప్రతినిధులు సమావేశమై తమ సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఆర్యవైశ్యులు కష్టపడి జీవించడంతో పాటు నలుగురికి ఉపాధి కల్పించే మనస్తత్వం కలిగిన వారని అన్నారు. ఆన్లైన్ వ్యాపారం పెరగడంతో వస్త్రలత వంటి ప్రధాన వ్యాపార ప్రాంతాల్లో వ్యాపారాలు తగ్గిపోవటం బాధాకరంగా ఉందన్నారు. వ్యాపారులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గడ్డం రవికుమార్ సహకారంతో మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం వాసవి సేవాదళ అధ్యక్షుడు వివికే నరసింహారావు మాట్లాడుతూ వివిధ వ్యాపార వర్గాలను ఒకచోట చేర్చి వారి సమస్యలను బుద్ధా వెంకన్న దృష్టికి తీసుకువెళ్లే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వ్యాపారుల సమస్యలను ఏకాభిప్రాయంతో తన దృష్టికి తీసుకొస్తే ముఖ్యమంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని బుద్ధా వెంకన్న హామీ ఇచ్చారని తెలిపారు. వ్యాపార వర్గాలకు ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది కలిగించని బుద్ధా వెంకన్నకు తమ పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. అనంతరం ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు గడ్డం రవికుమార్ మాట్లాడుతూ వివిధ సంఘాల ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ ప్రజల నాడి, వ్యాపారుల సమస్యలు తెలిసిన వ్యక్తికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడం ఆనందంగా ఉందన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తానని బుద్ధా వెంకన్న హామీ ఇచ్చారని తెలిపారు. వస్త్రలత వ్యాపారులు ఇవాళ వస్త్రలతలో వ్యాపారం లేదంటే నిజంగా బాధ కలిగింది నాకు. లోపలికి వెళ్ళాలంటే మనకి ఒకళ్ళు తగులుకోకుండా మనం లోపలికి వెళ్ళలేని పరిస్థితి వస్త్రలత. అలాంటి వస్త్రలతలో ఇవాళ మేము పేదవాళ్ళు అనగానే నాకు ఆశ్చర్యం కలిగించింది. వాళ్ళ కష్టాలు మొత్తం తీర్చలేను కానీ వాళ్ళు కొన్ని పాయింట్లు చెప్పారు. నేను ఏదైతే ఛాంబర్ ఆఫ్ కామర్స్ రవి గారికి చెప్పాను, ఎందుకంటే అన్ని వీటికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దది కాబట్టి తప్పకుండా ఈ సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి, నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలను పరిష్కరించే విధంగా అంటే ఏదో 100కి 99% కాకుండా 100కి 100% వీళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా నేను కృషి చేస్తానని తెలియదు. మీరు అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి నా దృష్టికి తీసుకొస్తే సీఎం గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళి నేను చేస్తానని చెప్పారు. ఇవాళ వరకు మమ్మల్ని వ్యాపార వర్గాలను ఎటువంటి ఇబ్బంది పెట్టిన వ్యక్తి బుద్ధా వెంకన్న గారని మరొకసారి మీ అందరూ దృష్టిలో తెలియజేస్తున్నాను. ఈ యొక్క మేమందరం కూడా ఆయన ఎంటైన్లో ఉండి ఆయనతో పాటు మాకు కావాల్సిన పనులన్నీ చేయించుకుంటామని తెలియజేస్తున్నాం. అందులోనూ పశ్చిమ నియోజకవర్గం ప్రజల యొక్క నాడి, వారి బాధలు తెలిసిన, వ్యాపారస్తుల సమస్యలు అన్నీ తెలిసిన వ్యక్తికి పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇవ్వడానికి కూడా చాలా ఆనందకరంగా ఉంది. ఈ సందర్భంగా వారు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న వ్యాపారస్తుల సమస్యల్ని మరియు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ఎలాంటి ప్రాబ్లంనైనా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయిస్తానని మాట ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.
విజయవాడలో మొదటిగా ఏర్పడిన ప్రాంతాల్లో కృష్ణలంక ఒకటని, కానీ ఇప్పటికీ అభివృద్ధికి దూరంగా ఉండటం పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దొనెపూడి కాశీనాథ్ తెలిపారు. 2017లో నూతన రహదారి వేస్తున్నప్పుడే ఇప్పటి 21, 22 డివిజన్లు రాణిగారితోట దగ్గర సబ్వే నిర్మించాలని పోరాటం చేసినప్పటికీ ఒకే ఒక సబ్వే మాత్రమే నిర్మాణం చేస్తారన్నారు. పెరిగిన వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో సబ్వే నిర్మించాలని డిమాండ్ చేశారు. కృష్ణలంక 22వ డివిజన్లో జాతీయ రహదారిపై అండర్ పాస్ నిర్మాణం చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో నేడు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దొనెపూడి కాశీనాథ్, విజయవాడ తూర్పు కార్యదర్శి పి కృష్ణ మాట్లాడుతూ విజయవాడలో మొదటిగా ఏర్పడిన ప్రాంతాల్లో కృష్ణలంక ఒకటని, కానీ ఇప్పటికీ అభివృద్ధికి దూరంగా ఉండడం పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని తెలిపారు. ప్రభుత్వాలు, నాయకులు మారుతున్నారు తప్ప కృష్ణలంకలో మాత్రం అభివృద్ధి రావటం లేదన్నారు. 2017లో నూతన రహదారి వేస్తున్నప్పుడే ఇప్పటి 21, 22 డివిజన్లు రాణిగారి తోట దగ్గర సబ్వే నిర్మించాలని పోరాటం చేసినప్పటికీ ఒకే ఒక్క సబ్వే మాత్రమే నిర్మాణం చేశారన్నారు. ఇప్పుడు ఈ 3 డివిజన్లకు ఒక్కటే సబ్వే అవటం తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలతో పాటు పెరిగిన ప్రాంతాల నుంచి సబ్వే దూరం కావడం పెద్ద సమస్యగా మారిందని విమర్శించారు. కృష్ణలంకలో 1150 ఇళ్లకు గత ప్రభుత్వం కొద్దిమంది కోర్టు ఫీల్ వేయటంతో ఆగిపోయిందన్నారు. కూటమి 2 సంవత్సరాల నుండి ఆ విషయం మర్చిపోయిందన్నారు. లేకపోతే ఆ ప్రభుత్వం చేసిన చట్టం కోసం మేమెందుకు పోరాటం చేయాలనుకుంటోందో అర్థం కావటం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని కృష్ణలంక ప్రజలకు పట్టాలివ్వాలని, అలాగే 22వ డివిజన్లో వెంటనే సబ్వే నిర్మించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. అంటే మీ ప్రభుత్వాలు ఇచ్చినవి వాళ్ళు చేయరా, వాళ్ళు ఇచ్చినవి మీరు చేయరా? ప్రజల మధ్యలో పావుల్లాగా వాడుకుని ఓట్లు దండుకునేటువంటి దానికి సాధారణంగా మరుచుకుంటా ఉన్నారు తప్ప ఎక్కడా కూడా చర్యలు చేపడుతున్నటువంటి దాఖలాలు లేవు. అందుకనే రిజిస్ట్రేషన్ల సమస్య కూడా పెండింగ్లో ఉంది. ఆ సమస్య పరిష్కారానికి కూడా మీరు పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 2 సమస్యలు కనుక పరిష్కారం కాకపోతే ఈ నెలాఖరు దాకా చూస్తాం. ప్రత్యక్ష కార్యాచరణకి 22వ డివిజన్ ప్రజానీకాన్ని తరలిస్తాం, దిగుతాం, సమస్య పరిష్కారానికి పూనుకుంటాం. ఇటు సబ్వే, అటు రిజిస్ట్రేషను 2 కూడా ఏకకాలంలో చేపట్టేదానికి ప్రయత్నం జరపండి. కోర్టులో ఉంది కదా, మేము ఎట్లా చేస్తాం? ఈ కుంటి సాకులు మాకొద్దు. ఈ కోర్టులో ఉండొచ్చు, కోర్టులో తీయొచ్చు, మీరు చెప్తే కోర్టులో ఆడు వేసినోడు అనడా. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి వర్గ సభ్యులు బత్తుల చిన్నారావు, కోరాడ రమణ, స్థానిక నాయకులు తాతా సాంబయ్య, కాయల లక్ష్మణ, వాజా శ్రీనివాసరావు, టి తాండవకృష్ణ, తవిటమ్మ, గోకా సూర్యనారాయణ, బి ఉమామేశ్వరరావు, కుప్పిశెట్టి శ్రీనివాసు, నాగూర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే ప్రతి ఇంటికి తిరిగి సంతకాల సేకరణ చేశాము. రేపు కలెక్టర్ గారిని కూడా కలిసి సంతకాల సేకరణని ఆయనకి అప్పచెప్తాము. ఆపై కూడా ప్రజాప్రతినిధి కానీ అధికారులు కానీ స్పందించకపోతే రాబోయే కాలంలో ఈ ప్రాంత ప్రజలను తీసుకొని నేషనల్ హైవే అథారిటీ ముట్టడికి కూడా కృష్ణలంక ప్రాంత ప్రజలందరినీ కూడా తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తాం. ఖచ్చితంగా సమస్యను పరిష్కరించేదాకా సిపిఎం పోరాడుతుంది, ప్రజలతో కలిసి పోరాడుతుంది. ఇప్పటికైనా స్పందించి ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి సేవే మార్గం, ప్రజలకు సేవ చేయండి అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెబుతుంటారని విజయవాడ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అమిశెట్టి వాసు అన్నారు. ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి రావటం జరిగిందన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల కోసమే తన జీవితం అంతా పనిచేస్తానని తెలిపారు. జనసేన పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అమిశెట్టి వాసు పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని జనసేన నాయకులు నీరజ, శ్రీనాథ్, వివేక ఆధ్వర్యంలో విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో పేద గర్భిణీ స్త్రీలకు బ్రెడ్స్, పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమిశెట్టి వాసు ఆసుపత్రిలో గర్భిణీలు, బాలింతలకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య, ఆసుపత్రిలో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అమిశెట్టి వాసు మాట్లాడుతూ ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి రావటం జరిగిందన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల కోసమే తన జీవితం అంతా పనిచేస్తానని తెలిపారు. పేదవారు వైద్యానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుస్తుంది. ఈరోజు పాత గవర్నమెంట్ హాస్పిటల్లో 300 మంది పైగా పేషెంట్లు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఫుడ్స్, బెడ్స్ ఇవ్వటం ఇది మంచి కార్యక్రమం. మరి ఈ పుట్టినరోజు ఏదో ఒక మంచి చేయాలని ఒక ఆలోచనతో మేము కూడా రాజకీయాల్లో రావటం, పవన్ కళ్యాణ్ గారు మాలాంటి యువతను ఎంకరేజ్ చేయటం. నేను అందరికీ ఒకటే మాట ఇస్తా ఉన్నాను, పేద, పొడుగును, బలహీన వర్గాల కోసమే నా జీవితం అంతా కూడా పనిచేస్తానని మాటిస్తూ మరి ముందుగా మీడియా మిత్రులకు కూడా
మరి లేట్ అయినప్పటికి కూడా మీరు ఉన్నందుకు ముందుగా మీకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం సిటీలో అనేకమైన సేవా కార్యక్రమాలు చేశారు. మరి అక్టోబర్ 2వ తారీఖు మా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కూడా మీకు తెలుసు, వాడవాడలు ఎలా చేస్తారో ఇంకా ఘనంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అనంతరం డాక్టర్ రేవంత్ మాట్లాడుతూ అమ్మిశెట్టి వాసు జన్మదిన వేడుకల సందర్భంగా పండ్లు, బ్రెడ్లు పేద ప్రజలకు స్వయంగా అందించడం జరిగిందన్నారు. రోగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారని చెప్పారు. ఆసుపత్రి అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆరా తీశారన్నారు. వారి యొక్క ఏమన్నా సమస్యలు, హాస్పిటల్ యొక్క ఇంకా ఏమన్నా డెవలప్మెంట్కి అవసరమైనటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని స్వయంగా అడిగి కనుక్కున్నారు. ప్రజలతో, పేషెంట్లతో ఇంకా ఏం చేస్తే కొంచెం మెరుగైనటువంటి వైద్యం అందుతుందో అని చెప్పి వారిని కూడా కనుక్కొని ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తానని మాటిచ్చారు. దీనికి చాలా ఈ కార్యక్రమానికి చాలా అభిమానాలు లభించింది. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. పెనమలూరు నియోజకవర్గం కానూరు సమీపంలోని సనత్ నగర్లో నివాసాలకు సమీపంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డు వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చినుకు పడితే రోడ్డంతా చిత్తడిగా మారి దుర్గంధం వెదజల్లుతూ ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. రహదారిపై రాకపోకలు సాగించాలన్నా ఇబ్బందిగా ఉందని, చుట్టుపక్కల ఇళ్లలో వారు దుర్గంధం వల్ల ఉండలేని పరిస్థితి నెలకొంటుందని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని, నివాసాల దగ్గర నుంచి డంపింగ్ యార్డును తొలగించాలని డిమాండ్ చేశారు. మన సనత్ నగర్ మన హక్కు, డంప్ యార్డును వెంటనే తొలగించండి అంటూ పెనమలూరు నియోజకవర్గం సనత్ నగర్ యూత్ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శనలో ముస్లిం మహిళలు, యువత, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. ర్యాలీగా డంపింగ్ యార్డు వద్దకు చేరుకొని డంపింగ్ యార్డును తొలగించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక పెద్దలు అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ బందర్ రోడ్డు నుంచి ఏలూరు రోడ్డును అనుసంధానించే రోడ్డును ఒక చెత్త రోడ్డుగా తయారు చేశారని, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. సనత్ నగర్, సిద్దిక్ నగర్, ఫారూక్ నగర్, కానూరు, చెక్పోస్ట్ సెంటర్ ప్రాంతాల్లో నివసించే వారంతా ఈ రోడ్డు గుండానే ఆటో నగర్కు వెళ్తుంటారని, ఎంతో ప్రాధాన్యత కలిగిన రోడ్డును దుర్భర స్థితికి తీసుకొచ్చారని చెప్పారు. చెత్త వల్ల దుర్గంధం వెదజల్లటంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి డంపింగ్ యార్డును తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం మక్బుల్ అహ్మద్ మాట్లాడుతూ నివాసాలకు దగ్గరగా ఉన్న డంపింగ్ యార్డు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వర్షం పడితే తీవ్రమైన దుర్గంధం వెదజల్లుతోందని, అపరిశుభ్ర వాతావరణం వల్ల చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ జ్వరాల బారిన పడుతున్నారని తెలిపారు. నివాసాలకు దగ్గరగా డంపింగ్ యార్డు ఉండడం ప్రమాదకరమని, వెంటనే యార్డును తొలగించాలని కోరారు. స్థానికురాలు షేక్ షర్మిల మాట్లాడుతూ చెత్త వల్ల రోగాలు వస్తున్నాయని, వర్షాలు పడితే ఆ ప్రాంతమంతా బురదమయంగా మారుతోందని, విషపురుగులు వస్తున్నాయని, చెత్తను వెంటనే తొలగించాలని ఆమె కోరారు. దీనివల్ల అనారోగ్యానికి కారణం ఈ పిల్లలు, పెద్దలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం చినుకు పడితే ఇటు నుంచి వెళ్ళాలంటే ఎన్నోసార్లు బళ్ళు పడిపోయి దెబ్బలు తగిలిన సందర్భాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ చాలా దుర్గరంగా ఉంది. దీన్ని ఎమ్మటే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి దీన్ని ఎమ్మటే ఇక్కడి నుంచి తొలగించాలని చెప్పి అందరి తరఫున, గ్రామం తరఫున, ఆటో నగర్ తరఫున అందరికీ మేము విన్నవిస్తున్నాం. ఈ ఎన్నో వెహికల్స్ ఒకేసారి వచ్చి ఆగుతూ ఉంటాయి, కానీ ఆ వాటర్లో పడిపోవడం కానీ, అలాగే లేడీస్ సీట్ నుంచి రావడం, వాళ్ళకి ఆ దుర్వాసన ఎంతో బాధాకరంగా ఉంది. ఈ యార్డు ఈ నివాసాలు దగ్గరగా ఉండడం ఎంత మాత్రం కూడా సరైంది కాదు. ప్రభుత్వం యార్డులను తీసేస్తుందంటుంది, కానీ ఇంత అత్యవసరమైన ఈ యొక్క యార్డును ముందు తొలగించాలని, తక్షణం దీని మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వారిని వినతి చేస్తున్నాం. ఈ చెత్త వలన మా అందరికీ రోగాలు వచ్చేస్తున్నాయి. టైపు నడవాలన్నా భయం వేస్తుంది. ఇక ఎక్కడ కాలు జారి పడతామో అన్నట్టు భయంగా ఉంది. వాన పడితే పురుగులు వస్తున్నాయి సార్. ఇక్కడ నుంచి కొంచెం చెత్తను తొలగించే ప్రయత్నం చేయండి సార్. అందరి కోసమే కోరుకుంటున్నాం సార్. మేము ఇంకా ఏం అడుగుతలేదు. మీకు ముందు చెత్త తొలగించండి, అందరు రోగాలు పోతాయి. కరోనా అసలే స్టార్ట్ అయింది, మరి ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అవుద్దో కరోనా అని భయం వేస్తుంది సార్. మాకు త్వరగానే చెత్తని తొలగించాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. చాలా రోజుల నుంచి ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఎవరు రియాక్ట్ అవ్వట్లా. కొంచెం రియాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం మీరే చూసుకోవాలి, మరి రియాక్ట్ అవ్వని. కొంచెం మాకు హెల్త్ ఉన్నాయి కదా, మా ఇళ్ళు కూడా ఇక్కడే దగ్గరే ఉన్నాయి, కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జనసేన పార్టీని విజయవాడ నగరంలో బలోపేతం చేసే దిశగా రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు నిరంతరం శ్రమిస్తున్నారని 50వ డివిజన్ నాయకులు కొప్పుల శేఖర్ తెలిపారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు చేసినట్లు వెల్లడించారు. కనకదుర్గమ్మ ఆశీస్సులతో అమ్మిశెట్టి వాసు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, ప్రజా సేవ చేయాలని ఆకాంక్షించారు.
జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు జన్మదినం సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 1 టౌన్ గొల్లపాలెం గట్టు సెంటర్లో 50వ డివిజన్ నాయకులు కొప్పుల శేఖర్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బర్త్డే కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా 50వ డివిజన్ సీనియర్ చిరంజీవి అభిమాని కొప్పుల శేఖర్ మాట్లాడుతూ అమ్మిశెట్టి వాసు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కటింగ్తో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక సాయం అందించడం జరిగిందన్నారు. కార్యక్రమానికి హాజరైన 50వ డివిజన్ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, చిరంజీవి అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ దివాకర్ బాబు మాట్లాడుతూ కొప్పుల శేఖర్ ఆధ్వర్యంలో అమ్మిశెట్టి వాసు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి పార్టీ పరంగా, అభిమానుల పరంగా అమ్మిశెట్టి వాసు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఆయన సేవలను గుర్తిస్తూ జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని, కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు ఆయనకు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. ఈరోజు వారు పుట్టినరోజు సందర్భంగా ఇవే మీ ఇచ్చే జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఒక 50వ డివిజన్ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలకి, సీనియర్ చిరంజీవి అభిమానులకి అందరికీ ధన్యవాదాలు. ఈ ఒక కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసి వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అమ్మిశెట్టి వాసు గారు జీవితంలో ఇంకా ఉన్నతమైన పదవులని, ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని ఆ అమ్మవారిని ఆశిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. ఎల్లకాలం ఉండాలని కోరుకుంటున్నాను. ఈయన మేము పండగ రోజుగా మేము జరుపుకుంటున్నామంటే ఆయనకి మేము ఇచ్చే ఇది గౌరవం అని మేము ఈ విధంగా చెప్పుకుంటున్నాము. అలానే ఆయన రాబోయే రోజుల భవిష్యత్తులోని ఇంకొంత మరింత ఉన్నత పదవులను అధిరోహించాలని, అలాగే ఇక్కడ అమ్మవారి కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కూడా ఆయనకి మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అలాగే సీనియర్ మెగా అభిమానులు మధుమస్తాన్ అన్న గారికి, అలాగే గోండాల నాని అన్న గారికి, ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించిన కొప్పుల శేఖర్ అన్నయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.